మంచి రోజు మిత్రులందరికీ. నిన్న శశాంక్ మొదటి భాగంలోని 3వ ఎపిసోడ్ విన్నారు కదా. ఈరోజు 4వ ఎపిసోడ్ వినటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే కథలోకి వెళ్దామా. ఈవోన్ తన మొబైల్ని పట్టుకొని, అరే ఒకసారి ఇలా చూడు, అమ్మాయిల కాలం చూడరా, ఒక్కొక్కరు మెరుపు తీగల్లా ఎలా ఉన్నారో చూడు అని ఎదురుగా వస్తున్న అమ్మాయిల్ని చూపిస్తూ ఫోన్ను చుట్టూ తిప్పాడు. అలా తిప్పుతుంటే అనుకోకుండా తన వెనక వస్తున్న అమ్మాయి ట్రాలీకి తన ట్రాలీ ఢీకొట్టింది. అమ్మాయి ట్రాలీలో ఉన్న లగేజ్ అంతా కింద పడిపోయాయి. ఆ అమ్మాయి వెంటనే ఓరి భగవంతుడా అని వంగి ఆ బ్యాగ్స్ని తీసుకుంటూ ఉంది. ఈవోన్ కొంచెం కంగారుగా, సారీ మిస్, చూసుకోకుండా తగిలింది అని ఆ బ్యాగ్స్ని తీయడానికి హెల్ప్ చేశాడు. అమ్మాయి కూల్గా పైకి లేస్తూ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంటూ ముందుకు నడిచింది. తను రెడ్ కలర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో మాస్క్ పెట్టుకొని ఇండియన్ అమ్మాయిలా చూడటానికి పైనుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. ఎదురుగా వీడియో కాల్లో ఉన్న సాంగ్యోకు ఆ అమ్మాయి కళ్ళే కనపడ్డాయి. తనను అలాగే గమనిస్తూ ఉన్నాడు. ఈవోన్ వెంటనే ఆ మొబైల్ కాల్ని కట్ చేస్తూ, సారీ మిస్, వెరీ సారీ, నేను కాల్లో మాట్లాడటం వల్ల చూసుకోలేకపోయాను అంటూ ఇంగ్లీష్లో తన వెనుకనే ఎప్పటి నుండో వెతుకుతున్న దానిని అందుకున్నట్లు ఫీల్ అవుతూ ఫాలో అయ్యాడు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, నో ప్రాబ్లం అని ఆ అమ్మాయి తన వైపు చూడకుండా చిన్నగా నడుచుకుంటూ వెళ్తోంది. చాలా థ్యాంక్స్ అండి, వేరే వాళ్ళైతే చాలా పెద్ద గొడవ చేసేసేవారు అనగానే అప్పుడే ఎయిర్పోర్ట్ లోపల దూరంగా ఒక అమ్మాయి అబ్బాయి పెద్ద పెద్దగా గొడవ చేసుకుంటున్నారు. అదిగో అది చూసారా, మీరు కూల్ కాబట్టి సరిపోయింది, లేదంటే మన ఇద్దరికి చుట్టూ కూడా అలాగే ఎంతోమంది చూస్తూ నుంచొని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు, మన ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉండేది అన్నాడు. అయితే మీరు కావాలని చేశారా ఏంటి అని అతని వైపు తిరిగి, కావాలని చేయలేదు కదా అని కొరియాలో మాట్లాడింది. ఈవోన్కి తనను చూడగానే 100% కన్ఫర్మ్ అయింది. తనని ఎక్కడో ఇదివరకు చూసిన ఫీలింగ్, బట్ ఎక్కడ చూశాను, ఎప్పుడు చూశాను అని ఆలోచించుకుంటూ తనని మిస్ అవుతాను అనుకొని, ఓ మీకు కొరియా కూడా వచ్చా, మీరు ఇండియన్లా ఉన్నారే అన్నాడు. అవును, నేను ఇండియన్నే, కానీ నాకు కొరియా కూడా వచ్చు అని ఆగకుండా నడుస్తోంది ఆ అమ్మాయి. ఓ గ్రేట్, నా పేరు ఈవోన్, మీరు కొరియా, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంతకు ముందు కూడా వచ్చారా అని అడుగుతూ తన అడుగులలో అడుగులు కలిపాడు. ఓ నా పేరు శశి, నేను ఇదే మొదటిసారి కొరియా రావటం అని చెప్పింది. ఓ అలాగా, మీలాగే మీ పేరు కూడా చాలా నైస్గా ఉంది అన్నాడు. తన వైపు అప్పటికే చూడకుండా అలవాటైన మాటలు వింటున్నట్లా తను రెస్పాండ్ అవ్వకుండా ముందుకు నడుస్తుంది ఆ అమ్మాయి. ఈవోన్ మీకు అభ్యంతరం లేకుంటే నేను డ్రాప్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని మరలా మాట కలిపాడు. నేను ఇంటర్న్షిప్ కోసమని కొరియా వచ్చాను, నా బ్రదర్ సియోల్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు అంది తన వైపుకు చూస్తూ. ఓ మా కజిన్ కూడా ఆ యూనివర్సిటీలోనే బ్యాచిలర్స్ చేస్తోంది అంటూ చిరునవ్వుతో అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నా బ్రదర్కి కాల్ చేసుకుంటాను అని ఆగి ఆ అమ్మాయి కాల్ చేసింది. ఆపోజిట్ కాల్ నుండి హాయ్ శ్రావణ్, ఎక్కడున్నావురా అని ఏ ఫీలింగ్స్ లేని కళ్ళతో అడిగింది. హాయ్ శశి, నేను ఇంటర్న్షిప్ కోసం ఇటలీ వచ్చాను, నువ్వెక్కడా అన్నాడు ఆపోజిట్ కాల్లో అబ్బాయి. ఓ అలానా, మరి రిటర్న్ కొరియాకి ఎప్పుడురా అని కొంచెం నీరసంగా అడిగింది. హే 5 నెలలు ఉంది, అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అన్నాడు అతను. ఏం లేదురా, నేను కొరియా రావాలనుకుంటున్నాను అందుకనే అని నిట్టూరుస్తూ, సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను లేరా, బాయ్ అని ఫోన్ కట్టేసింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన ఈవోన్కి సిచ్యువేషన్ అర్థమైంది. అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకోవటానికి వెళ్ళబోయింది. తాను కొంత దూరం వెళ్ళగానే, హే మిస్ ఇండియా, మీరు ఏమీ అనుకోనంటే మా ఇంట్లో ఉండొచ్చు, లేదా నా సిస్టర్ రూమ్లో ఉండొచ్చు అన్నాడు కొంచెం పెద్దగా అరుస్తూ. ఒక్కసారిగా వెనుకకు తిరుగుతూ, పర్లేదు, మా నాన్న ఫ్రెండ్స్ సియోల్లోనే ఉంటారు, నేను అక్కడే ఉంటాను అంది. ఏ మిస్ ఇండియా, మా ఇంట్లో కాకపోయినా మీరు అభ్యంతరం లేకుండా నా కజిన్ దగ్గర ఉండొచ్చు, మీరు మీ బ్రదర్ యూనివర్సిటీకి కూడా దగ్గర ఉన్నట్లు అవుతుంది అని కారు వైపు చూపిస్తూ వెల్కమ్ చెప్పినట్లుగా డోర్ ఓపెన్ చేసి నిలబడ్డాడు. తనకు కూడా తన అంకుల్ కన్నా వీరి దగ్గరనే కంఫర్ట్ ఉంటుంది అనుకొని ఓకే అని కారులో కూర్చుంది. ఈవోన్ కూడా కారులోనే కూర్చొని, ఇంద్రధనుసును చూసినప్పుడు కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో మీ ఇండియన్ అమ్మాయిలను చూస్తుంటే అంతకంటే ఆనందంగా ఉంటుంది, నేను ఫ్లడ్ చేయటానికి చెప్పట్లేదు, నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మా కొరియన్స్కి మీ ఇండియాలో నచ్చేదేంటో తెలుసా,
ఇంప్రెసివ్గా అనిపించేది మొదట ఇండియన్ అమ్మాయిలే, తరువాత ఇండియన్ ఫుడ్ అన్నాడు. ఓకే ఓకే అంది, ఇంకా ఆ మాటలు పొడిగించడం ఇష్టం లేనట్లుగా. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు, కానీ మౌనం. డ్రైవర్ అపార్ట్మెంట్ ముందు కారు ఆపగానే ఈవోన్ దిగి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ హే మీను అని పిలిచాడు. మీను శశిని చూస్తూ వారి దగ్గరికి వచ్చింది. వారి చెల్లికి పరిచయం చేసి, మీను, తను శశి, నా ఫ్రెండ్, ఈ రోజు నుండి మీ రూమ్లోనే ఉంటుంది అన్నాడు. ఆ అమ్మాయి శశి వైపు అలాగే చూసింది. శశి 5 feet 6 inches హైట్తో, బంగారు రంగు వన్నెతో, నల్లని హెయిర్ తన హిప్స్ వరకు ఉన్నాయి. తను చిక్కినట్లు ఉన్న ఐబ్రోస్, పెట్టినట్లే ఉన్న ఐలాషెస్, లిప్స్టిక్ వేసి వేయినట్లు ఉన్న పెదాలను చూస్తూ హే వావ్, అచ్చం ఇందో ఫిల్మ్ యాక్ట్రెసెస్ లాగే ఉన్నావే అంది ఆ అమ్మాయి. హాయ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది శశి. అవును, నేను కూడా అదే అనుకున్నా, కానీ చెప్తే తనను ఇంప్రెస్ చేయడానికి అనుకుంటుందేమో అనలేదు అన్నాడు ఈవోన్ నవ్వుతూ. ఓరి భగవంతుడా, ఈ డ్రెస్లో మీకు అలా కనపడుతున్నానంతే, నేనేమీ దేవతను కాదు, యాక్టర్ని అంతకంటే కాదు అని తన చేతితో తన ముంగుర్లు సవరించుకుంది శశి. మీనుతో ఓకే, నేను మరలా మీ యూనివర్సిటీ ప్రోగ్రాంలో కలుస్తాను, బాయ్ మీను అని ఈవోన్ శశి వైపుకు తిరిగి, మిస్ ఇండియా నేను వెళ్తాను, బాయ్, మరి ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, నా నంబర్ మీను దగ్గర ఉంది, తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. శశి మీను ఇద్దరు కలిసి తన రూమ్లోకి వెళ్ళారు. అప్పుడే తన రూమ్లోకి వెళ్ళినప్పుడు మీను ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. తను మా అన్నయ్య ఫ్రెండ్, మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని మీను శశిని తన ఫ్రెండ్స్కి పరిచయం చేసింది. వారందరూ ఒక్కసారిగా స్టన్ అయినట్లు ఆ అమ్మాయిని చూస్తూ హే, చక్కగా సూపర్గా ఉంది, ఎక్కడి నుండి మీరు, మీది ఏ కంట్రీ, లాంగ్వేజ్ ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించేశారు. మాది ఇండియా, ఐఎమ్ హైదరాబాదీ అని నవ్వుతూ కొరియాలో చెప్పింది. హే, అయితే మాకు సూపర్ హ్యాపీ, ఇంత చక్కగా కొరియాలో మాట్లాడే బ్యూటీ మాతో ఉంటాను అంటే మాకు ఇంకేంటి ప్రాబ్లం అని నవ్వుతూ తనకు వెల్కమ్ చెప్పినట్లుగా చేతులతో చూపించారు. తాను కొంచెం సెట్ అవ్వగానే డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం, 2 daysలో కాంపిటీషన్ ఉంది, కానీ డౌటే మేము గెలుస్తామని అంటూ దిగులుగా అన్నారు. హే కూల్ గైస్, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా గెలుస్తారు, నేను ఏదైనా మీకు హెల్ప్ చేయనా అని చొరవ తీసుకుంటూ అడిగింది. నువ్వు కొరియా బాగా మాట్లాడుతున్నావు, అందులోనూ డ్యాన్స్కి హెల్ప్ చేస్తాను అంటున్నావు, నీకు డ్యాన్స్ వచ్చా అని అడిగారు ఎంతో ఆసక్తిగా ముందుకు వస్తూ. కొంచెం వచ్చు అనుకుంటున్నా, అప్పుడప్పుడు షోస్ కొన్ని చేశాను, పరిచయంలే అని భరోసా ఇచ్చింది. తప్పకుండా మాకు నీ హెల్ప్ కావాలి అని ఎంతో ఆనందంతో ఫ్రెండ్స్ అంతా చెప్పారు. అయితే ఈరోజు డిన్నర్ చేశాక నేను కొంచెం మీకు నేర్పిస్తాను అని చెప్పి తను ఫ్రెష్ అవటానికి డ్రెస్సులు తీసుకుంటూ ఉంది. శశి ఆ డ్రెస్సులు చూస్తుంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆ డ్రెస్సులు చూసి వావ్, నీ డ్రెస్సెస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అని మీనుతో సహా అందరూ శశి లగేజ్ సర్దుకోవటానికి హెల్ప్ చేశారు. అలా ఏమీ లేదు, మా డ్రెస్సెస్ ఏమో మీకు నచ్చుతాయి, మీ డ్రెస్సెస్ మాకు నచ్చుతాయి అంతే అని వారితో నవ్వుతూ చెప్పింది. నలుగురు కలిసి క్యాంటీన్కి బయలుదేరారు. శశి మీను ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్లోకి వెళ్ళింది. అక్కడ క్యాంటీన్లోకి వెళ్ళగానే చాలామంది అమ్మాయిలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ శశిని చూసి చూడనట్లుగా పక్క నుండి దాటుకుంటూ వెళ్ళి కూర్చొని మధ్య మధ్యలో వీరి వైపు చూస్తూ ఉన్నారు. శశి అవేమి పట్టించుకోనట్లుగా తన ప్లేట్ తీసుకొని అక్కడ ఫుడ్ని అంతా ఇబ్బందిగా చూస్తూ నూడిల్స్ మరియు వెజ్ సలాడ్ పెట్టుకొని వచ్చి కూర్చుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుతోటి 3వ ఎపిసోడ్ అయిపోయింది. ఇక 4వ ఎపిసోడ్ కోసం మీరు సిద్ధంగా ఉంటారనుకుంటున్నాను. శశి కొరియా వెళ్ళింది కదా, అక్కడ సెట్ అవుతుందంటారా? ఈవోన్ శశినైతే బాగా ఫ్లర్ట్ చేస్తున్నాడు కదా. ఎంతైనా ఇండియన్ అమ్మాయిల అందమే వేరు కాదంటారా? కొరియన్ అబ్బాయిలు రిసీవింగ్ కూడా చాలా వేరుగా ఉంటుంది. సరే, ఇక మరలా కలుద్దాం. ఇట్లు మీ అనుశ్రీ.